హాయ్. హలో. అందరికీ నమస్కారం అండి. నా పేరు సతీషు. ఈరోజు మీ ముందుకి ఇండిపెండెంట్ హౌస్ తీసుకొచ్చానండి. ఇది చాలా స్పేషియస్‌గా ఉంది. 150 స్క్వేర్ యార్డ్స్‌లో బిల్డ్ అయింది. ఇది ఏరియా చూసుకుంటే గనక ఉప్పల్ నుంచి 6 కిలోమీటర్సు రేడియస్‌లోని చర్లపల్లి రైల్వే స్టేషన్‌కి 5 కిలోమీటర్సు, వరంగల్ హైవేకి, ఫ్లైఓవర్‌కి 2 కిలోమీటర్సు రేడియస్‌లో ఉంటుందండి. ఇది మంచి వాల్యూ ఫర్ మనీ అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇది మొత్తం ఎలా బిల్డ్ చేశారు? ఎన్ని బీహెచ్‌కేలు ఉన్నాయి ఏంటనే కంప్లీట్ వీడియో మీకు చూపిస్తాను. లాస్ట్ వరకు చూడండి. ప్రైస్ డీటెయిల్స్ కూడా మీకు చెప్తాను. ఈ వీడియో స్టార్టింగ్‌లోకెళ్తే గనక ఇది ఎంట్రన్స్ అండి ఇది. కంప్లీట్ ఎంట్రన్స్ చాలా స్పేషియస్‌గా ఉంది. ఎంట్రన్స్‌లో కూడా అక్కడ మీకు రైట్ సైడ్‌లో కూడా చూసారు కదా! స్పేస్ ఇచ్చాడు. కారు పెట్టుకోవచ్చు. సిట్టింగ్ ఏరియా కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా బావుంది. ఇది కంప్లీట్ వాష్ ఏరియా అండి. చాలా స్పేషియస్‌గా ఉంది. ఇప్పుడు ఇలా ఇంటి ఎంట్రన్స్‌లో గనుక ఎళ్తే గనక ఇది ఫస్ట్ ఆహ్, గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న హాలు. ఆహ్, సీలింగ్ వర్క్ కూడా చాలా ప్రీమియం లుక్ ఉంది. సో, డోర్స్ కూడా చాలా ప్రీమియంగా ఉంది. ఇది ఫస్ట్ బెడ్‌రూమ్. ఇది బెడ్‌రూమ్‌లోకెళ్తే గనక ఆహ్, వెంటిలేషన్ కోసం చూసుకుంటే గనక చాలా సూపర్‌గా ఉంది. వెంటిలేషన్ మాత్రం చాలా పర్ఫెక్ట్‌గా వాస్తు ప్రకారంగా అన్నీ పర్ఫెక్ట్‌గా ఉంది. అది ఆహ్, వాష్‌రూమ్ అండి. ఈ బీహెచ్‌కేలో అటాచ్డ్ వాష్‌రూము. ఆహ్, ప్రీమియం లుక్‌తో మెటీరియల్ కూడా చాలా ప్రీమియం లుక్ ఉంది. నేను చూసాను ఇవన్నీ కూడా దగ్గరగుండి నేనే వీడియో షూట్ చేశాను. చాలా బాగుంది. ఆహ్, లోన కూడాని. సో, ఈ బీహెచ్‌కే తర్వాత ఈ బెడ్‌రూమ్ తర్వాత వేరే బెడ్‌రూమ్‌లోకెళ్తే గనక చూడండి సీలింగ్ కూడా చాలా క్లాస్‌గా, సింపుల్‌గా ప్రీమియం లుక్‌లో ఉంది. సీలింగ్ వర్క్ మీరు చూస్తున్నారు కదా! సో, తర్వాత రైట్ సైడ్‌లో ఇంకొక బెడ్‌రూమ్ ఉంది. సో, ఈ బెడ్‌రూమ్‌లోకెళ్ళి చూపిస్తాను మీకు కంప్లీట్‌గా. ఈ బెడ్‌రూమ్ కూడా చాలా స్పేషియస్‌గా ఉందండి ఇది కూడా. ఇంకా వెంటిలేషను లో పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ చాలా ప్రాపర్‌గా కట్టారు ఈ ఇల్లు. ఇది వెంటిలేషను. సో, దీనికి కూడా అక్కడ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. సో, డోర్స్ కూడా చూసుకుంటే చాలా ప్రీమియం లుక్ ఉందండి మొత్తం అన్నీ కూడా. మెటీరియల్ చాలా మంచిగా వాడారు. తర్వాత ఇది కిచెన్ రూమ్ అండి ఇది. కిచెన్ రూమ్ కూడా స్పేషియస్‌గా బావుంది. సింపుల్‌గా. అది చిన్నది దేవుడి గది. దేవుడి ఫోటో మనం పెట్టుకోవచ్చు. ఇది అరమాటలో గట్టని. సో, ఇది విండో. చాలా స్పేషియస్‌గా ఉంది. సైజు, డైమెన్షన్ కూడా చాలా బావుంది. సీలింగ్ వర్క్ కూడా చాలా కంప్లీట్‌గా వాల్యుబుల్ ఫర్ మనీ అన్నట్టు కట్టారు. అదే హాలు మళ్ళీ మీకు చూపిస్తున్నాను. చూడండి మీకు ఎంట్రన్స్ హాల్ ఎట్లా కనబడుతుందో. సో, స్పేసెస్, డైమెన్షను అన్నీ కూడా చాలా ప్రాపర్‌గా ఉన్నాయి. తర్వాత బయట వాష్ ఏరియా. ఈ ఫస్ట్ దానికి వాష్ ఏరియా చూపిస్తాను చూడండి. ఇదంతా కూడా స్పేసియస్‌గా ఉందో చూసారు కదా! వాష్ ఏరియా కూడా. చుట్టుపక్కల ఏరియా కూడా మీరు చూడొచ్చు బ్యాక్‌గ్రౌండు. ఇది ఇప్పుడు జంగిచెర్ల అన్నది వెల్ ఎస్టాబ్లిష్డ్ అప్‌కమింగ్ ఫ్యూచర్ డెవలప్‌మెంట్ అన్నది కంప్లీట్‌గా ఇక్కడే ఉంటదండి. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్‌లో ఉన్న ఏరియాలో ఉప్పల్ తర్వాత శరవేగంగా రేడియస్‌లో అభివృద్ధి చెందుతుంది జంగిచెర్ల ఒకటి. సో, ఇక్కడ సిట్టింగ్ ఏరియా కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. మనం కార్ పార్క్ చేసుకోవచ్చు. సిట్టింగ్ ఏరియా కింద యూజ్ చేసుకోవచ్చు. సో, సీలింగ్ చూడండి ఎంత ప్రీమియం లుక్ ఉందో. చాలా కట్టారు. అది బోర్‌వెల్. సో, తర్వాత ఇక్కడ చూడండి చిన్న బాత్రూమ్ ఉంది. ఇది ఇండియన్ స్టైలు. సో, మనం ఏదన్నా ఏ పర్పస్ కన్నా యూజ్ చేసుకోవచ్చు. సో, ఇది కంప్లీట్ ఇండియన్ స్టైలు. సో, ఎక్కడ కూడా ఆహ్, స్పేస్ గాని ఎక్కడెక్కడ వేస్ట్ చేయకుండా అన్నీ చాలా ప్రాపర్‌గా డిజైన్ చేశారు ఈ బిల్డరు. సో, ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్‌కెళ్దామండి. ఫస్ట్ ఫ్లోర్‌లో ఎలా ఉంది ఏంటన్నది మళ్ళీ మీకు కంప్లీట్‌గా మీకు చూపిస్తాను. మళ్ళీ ఒక లుక్ మీకు గ్రౌండ్ ఫ్లోర్ చూపించాను. ఇప్పుడు నేను ఫస్ట్ ఫ్లోర్‌కెళ్తున్నాను. సో, ఫస్ట్ ఫ్లోర్‌కి ఎళ్తున్నప్పుడు ఇంకా ఇలాంటి వీడియోస్ మీ బడ్జెట్ అన్నది నాకు కింద కామెంట్ బాక్స్‌లో తెలియజేస్తే గనక, మీ అభిరుచికి అనుగుణంగా నేను వీడియో చేయడానికి నేను ప్రయత్నం చేస్తానండి. ఆహ్, ఇది డైరెక్ట్ ఓనర్ కనెక్టు. దేర్ ఈస్ నో కమిషను. డైరెక్ట్ ఓనర్ కనెక్టు. మీకు ఓనర్‌తో కనెక్ట్ చేపిస్తాను. మీరు కూర్చొని మాట్లాడుకోండి. మాట్లాడుకునేటప్పుడు అన్ని విధాలుగా లాయర్‌తో డిసిషన్ తీసుకొని, అన్నీ మంచిగా చెక్ చేసుకొని మీరు తీసుకోండి. ఎందుకంటే ఇల్లు అన్నది
మన జీవిత కాలంలో ఒకసారి కొనుక్కుంటాము. అది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ యొక్క కల. సో, కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా వహించి అన్నీ చెక్ చేపించుకొని కొనుక్కోండి. అది నా ఒక రిక్వెస్టు. సో, ఇది కంప్లీట్ డోర్ అండి. సో, ఇది కూడా చాలా ప్రీమియం లుక్ ఉంది. చూడండి ఎంత బాగుందో ప్రీమియం లుక్. సో, నేను ఇది డోర్ ఓపెన్ చేసి లోనకెళ్తాను. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది ఫస్ట్ హాల్ అండి ఎంట్రన్సు. చూడండి హాల్ ఎంత స్పేసియస్‌గా ఉందో. డైమెన్షన్ కూడా చాలా స్పేషియస్‌గా ఉంది. సో, అది మనం టీవీ కింద వాడుకోవచ్చు. స్ట్రెయిట్ కనబడుతుంది విండో మొత్తం అంతాని. హ్మ్. చాలా బావుంది. డైమెన్షన్ కూడా సీలింగ్ వర్క్ చూడండి ప్రీమియం లుక్ కంప్లీట్‌గా. మరీ ఓవర్ కాకుండా సింపుల్‌గా ప్రీమియం లుక్ ఉంది. సో, పక్కన కూడా కన్‌స్ట్రక్షన్స్ చాలా జరుగుతున్నాయండి ఇక్కడ. ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ డెవలప్‌మెంట్ ఇదే. సో, ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇక్కడ నాకు ఈ ఇంట్లో బాగా నచ్చింది పూజ గదండి. చాలా స్పేషియస్‌గా ఉంది పూజ గది అన్నది. నిజంగా ఎవరైతే ఆహ్, ఎక్కువ పూజ గదిలో టైమ్ స్పెండ్ జేసి పూజ మార్నింగ్, ఈవినింగ్ చేస్తారో వాళ్ళకైతే ఇది బాగా నచ్చుతదండి ఈ హౌసు. అది ఆహ్, ఎందుకంటే నాకు బాగా నచ్చింది ఈ పూజ గది. చూడండి ఎంత స్పేషియస్‌గా ఉంది. చాలా ప్రీమియంగా ఆహ్ మంచిగా డిజైన్ చేసి మార్బుల్స్‌తో కట్టారు. పూజ గది మాత్రం చాలా ఎక్సలెంట్‌గా ఉందండి. ఈ ఇండిపెండెంట్ హౌస్‌కి. నాకు బాగా పూజ గది బాగా నచ్చింది. తర్వాత చూసుకుంటే గదా ఇది కిచెన్ రూము. సేమ్ కింద ఎలాగుందో సేమ్ పైన గూడా అలాగే ఉంది. తర్వాత చూడండి కంప్లీట్‌గా డైమెన్షను గట్రాని. తర్వాత ఈ డోర్ ఓపెన్ చేస్తే గనక ఇది కూడా వాష్ ఏరియా అండి కంప్లీట్‌గా. సో, ఇది కూడా ఎంత స్పేషియస్‌గా ఉందో చూద్దాము. ఇది కూడా చాలా స్పేషియస్‌గా ఉంది కంప్లీట్‌గాని. చూడండి ఎంత బావుందో. సో, ఇది మళ్ళీ బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను ఎంట్రన్స్. సో, ఇప్పుడు మళ్ళీ మనకి బెడ్‌రూమ్‌లోకెళ్దాము. చూడండి ఇక్కడ బెడ్‌రూము. ఇక్కడ మళ్ళీ చిన్న హాలొచ్చింది. ఇది డైనింగ్ హాల్ యూజ్ చేసుకోవచ్చు. ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు. మన ఇష్టము. ఇక్కడ చూడండి ఇదొక బెడ్‌రూము. స్ట్రెయిట్‌గా ఉన్నది లెఫ్ట్ సైడ్‌లో ఉన్న బాత్రూము. చూడండి ఇది ఒక బెడ్‌రూము. కంప్లీట్ ఇదొక బెడ్‌రూము. సో, వెంటిలేషన్ పర్పస్ చూసుకుంటే గనక అన్ని బెడ్‌రూమ్‌లోకి, హాల్‌లోకి వెంటిలేషన్ మాత్రం ప్రాపర్‌గా చాలా బాగా డిజైన్ చేసి కట్టారండి ఈ హౌసు. అది మాత్రం చాలా బావుంది. ఆ మెటీరియల్ కూడా చాలా ప్రీమియం లుక్ ఉంది. సో, అన్నీ కూడా. ఒకసారి మీరు వచ్చి ఆ బడ్జెట్‌లో మీరు కొనాలి అనుకుంటే గనక వచ్చి మీరు చూసుకుంటే గనక మీకొక ఐడియా వస్తది. ఆ ఏరియాలో డెవలప్‌మెంట్ ఎలాగుంది? ఇది ఎంత రేడియస్‌లో ఉంది? మీకు కన్వీనియంట్‌గా ఉందా? లేదా? అన్నది మీకు అవగాహనొస్తది. సో, మీరు విజిట్ చేయడానికి నా నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. మీకు విజిట్‌కి తీసుకెళ్తాం. మీకు సైట్ చూపిస్తాము. ఒకసారి చూడండి. చూసాక మీకు నచ్చితే మాట్లాడాలనుకుంటే గనక ఓనర్‌తో మీకు కూర్చోబెడతాను. మీరు మాట్లాడుకోండి. లేదు అనుకుంటే గనక మీ అభిరుచి తగ్గట్టు మీ రిక్వైర్మెంట్ గనక నాకు తెలియజేస్తే గనక మీ అభిరుచి తగ్గట్టు నేను వీడియోస్ చేయడానికి మీకు అందివ్వడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. మీకు వాల్యూ ఫర్ మనీ అసెట్‌ని చూపించడానికి నా ప్రయత్నం చేస్తాను. సో, ఇప్పుడు మళ్ళీ ఇలాగే కిందకి ఎళ్ళిపోతున్నాను చూడండి డౌన్‌కి. ఇది ఎంట్రన్సు. సో, ఇలా ఎంట్రన్స్ ఇప్పుడు పైకి మళ్ళీ టెర్రస్ పైకెళ్తాను చూడండి ఒకసారి లాస్ట్‌కి. సో, టెర్రస్ కూడా చాలా మీకు చూస్తే ఒక ఐడియా వస్తది. చుట్టుపక్కల కన్‌స్ట్రక్షన్స్ ఎలా జరుగుతున్నాయి, ఏదన్నా అది కూడా మీకు చూపిస్తాను డెవలప్‌మెంటు. సో, ఈ హౌస్‌కి చూసుకుంటే గనక 80% వరకు బ్యాంక్ లోను ఉంటుందండి ఇది కంప్లీట్‌గా. సో, ఇది యాడ్స్ చూసుకుంటే 150 స్క్వేర్ యాడ్స్ ఓనర్ చెప్తుంది మాత్రం ఇది 1,40,00,000 చెప్తున్నారు. సారీ 1,40,00,000 చెప్తున్నారు. ఇది ఆహ్, నెగోషియబుల్ ఉంటదండి. మనం కూర్చొని మాట్లాడుకుంటే ఇంకా బాగా తగ్గుతది. రేటు అదొకటే కాదండి. నెగోషియబుల్ ఉంటది. మీరు కూర్చొని మాట్లాడుకోండి. మొత్తం డెవలప్‌మెంట్ అంతా చూసి, ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా చేయడానికి మీ నుంచి ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ సో మచ్. బాయ్.